హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేమేం చేస్తున్నాం అంటే ఇప్పటి నుంచి రేపు మార్నింగ్ వరకు మన బ్యాక్ సైడ్ చెట్టు అయితే కనిపిస్తుంది కదా, ఆ చెట్టు పైన ఏం చేస్తున్నాం అంటే ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. ఫస్ట్ చెట్టు మీదకి అయితే ఎక్కుదాం. చెట్టు మీద ఎక్కినాక ప్లేస్ అయితే సక్క లేవు, మంచి ఓల్డ్ ప్లేస్లు వాళ్ళైతే సెట్ చేసుకొని చూసుకొని రేపు పొద్దుగాల దాకానైతే ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే ఇద్దాం. మనం వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పుడు లైక్ చేయబోతే లైక్ చేయండి, అలాగే ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎవరి సామాన్ వాళ్ళైతే డివైడ్ అయితే వేసుకున్నాం. మంచుకోల దాంట్లో ఒక లైట్ ఒక కెమెరా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మీది పోదాం. ఇక అయితే మంచిగా ఉన్నాయి. ఎక్కువ ఫస్ట్ అయ్యా మీరు నువ్వు ఎక్కితే చెట్టు ఇరిపోతుంది చిన్నోడు కింద నీ అంత అదేం లేదు. లిటరల్లీ గాయ్స్ చెప్పాలంటే వీధికి ఎక్కిన కొద్దీ కింద గజ్జలు గలగల అందరు మీదకి ఎక్కిరు. మంచుకో జాగా మంచి జాగా చూసుకున్నారు. లాస్ట్ ఎక్కితే నేను ఫస్ట్ ఎక్కినా అయిపో అనిపిస్తుంది. ఇప్పుడు చేసుకున్నారు మీరు. తీయకు అలా పెట్టు. మంచి ప్లేస్ అయితే దొరికింది నాకు. మండ అబ్బా పొందించిండే. ఇంకా మీది వచ్చి ఇంకా పూరాదు అనే అన్నను అనే నిచ్చెన మంచి ఒక మంచి ప్లేస్ వచ్చి అయితే సెటిల్ అయిపోయినా. కబ్జా చేసిన జాగా మొత్తం నేను. ఈ జాగా అధిపతి నేనే. అరే ఈ జాగా అధిపతి నేనే. ఏడికి మండిరి సాయంత్రం నువ్వు కలకు అందరం ఒకటే బండ మీద జలగండ పొడి కాడ పోతుంది. మండిరుతారు రే. వాడు పెట్టిన కాలు ఏదైతే మండుందో మండ పుట్టుకొని ఇరుగుతుంది. అది దాని మీద ఇద్దరు పెట్టారు కాలు. మేము ఏదైతే చెట్టు ఎక్కుతున్నామో ఆ చెట్టు మండలు దొడ్డు ఉన్నా కానీ సరే ఇవి ఉండే చక్క ఆపేవి పట్టుకోమని ఇరుగుతాయి. అది ఇరవద్దురా పెళ్ళిగానోళ్ళు పెళ్ళైందా మండ ఇరవద్దురా అని చెప్పేసి అంటే నాకు పెళ్ళైంది అంటుండు వాడు. వాటర్ బాటిల్ అయితే వచ్చింది గాయస్. నైట్ ధూపు అయితే చల్ల చల్ల కూల్ కూల్ ఏనే ఉండ్రి. ఏమన్నా కింద సుక్కలు పడతాయి కావచ్చు. కరెక్ట్ కింద ఉండకూర రే. పుసుకలు మండలిపోయి మీద పడ్డామనుకో నెత్తి వలుగుతుంది. ఏదేమైనా అరే నేనేందంటే సెట్ ఎక్కాలి. నేనేందంటే సెట్ ఎక్కాలి. సెట్ ఎక్కి ఒక్క వీడు మీదికి మీకిండు. మీదికంటే కిందకైతే కిందకంటే మీదకి ఎత్తుంది రా. ఇది కుమ్మలు తడుతున్నాయిరా. వచ్చిందిరా బరాబర్ వచ్చింది. కొండేంగా గాయస్ మొత్తం ఆ మండ ఇరిగిందంటే అందరి కింద పడతాం. కిందికి వెళ్ళి పని ఎక్కుతున్నావు. ఒకసారి నీళ్ళు పోసిద్దాం. మొత్తానికి అయితే పైకి వచ్చిన మీద బాగా పడుతుంది. నాకు వచ్చిన ఐటమ్స్ లో ఐస్ క్రీమ్ ఉంది. ఐస్ క్రీమ్ మొత్తం కరిగి అలా పడ్డది. తీసిన ఇప్పుడు తినేంత నాకు ఉప్పు లేదని చిన్నానికి ఇచ్చేసిన. వాళ్ళు తింటుండు. ఇచ్చిన కూడా మొత్తం తీసేసిరుగో. మేము చెట్టు మీద ఉన్నాం ఇక నలుగురం. జింగడు ఏం చేసిండారంటే పై నుంచి మొత్తం వాటర్ బాటిల్ ఎక్కి కూరగాయల మీద నిలిగి పోసిండు. వాటర్ చల్లగానే కదా. అదైతే హాట్ ఉండు. ఇప్పుడైతే మీదికి వచ్చాను. అందరికన్నా మొత్తం మీదికి నేనేమన్నా ఇగో ఇగో ఇద్దరు వందించారు ఒక దగ్గరనే. మరి జాగలేదు. మరి మా చూసుకునే జాగాలన్నీ లేవు. అది ఒక్కటే పెద్ద మండ ఉంది. కాదు ఇద్దరు అన్నదమ్ములు ఒక దగ్గర కూర్చున్నారు. ఇట్లా ఇట్లా కూర్చున్నారు. మంచిగా అల్గా దొరికిర్రా. ఇద్దరు మంచిగా పొందిచ్చిర్రు. దొడ్డు మండ దొడ్డు మండ అలాగో కుసోతులేట ఒత్తుకోబోతుందట. మంచం మంచం మంచంగా ఉన్నారా? మంచం మంచం
మంచిగా పవలిస్తుండు మంచిగా అన్నాడు ఇటు మధ్య వస్తున్నావు గలవు అది ఇరిగింది అనుకో దుక్కు ఊతాడు బియ్యం వస్తాడు. ఐస్ క్రీమ్ అని అంటే దాంట్లో కూడా ఉండొచ్చు ఐస్ క్రీమ్ ఇట్లా దాంట్లో అరిగిపోలే మంచిగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళు ఏదైతే ఐస్ క్రీమ్ అంటారో ఆ ఐస్ క్రీమ్ని ఎస్కేప్ ఎత్తా. నాకు వచ్చిన ఐటమ్స్ చెప్తా ఫస్ట్. ఇదేంటిరా ఇది వాటర్ బాటిల్ లెక్క చిన్నగా ఉంది. సాయంత్రం కూడా వచ్చింది నాకు. జ్యూస్ గ్రేప్స్ బాబా ఈరోజు ఏంటి వెరైటీస్ జ్యూస్ ఓ వావ్ నైస్ జ్యూస్ రియల్ అది ఏంటి ఇది ఐస్ క్రీమ్. నాకు కూడా ఐస్ క్రీమ్ వచ్చింది బాబాయ్. ఐస్ క్రీమ్ బాదం వచ్చింది నాకు. తింటా ఫైనల్ గా చెట్టు మీకు అయితే ఎక్కినాం అందరం. మనిషికొక జాగాలో ఫిక్స్ అయితే అయినాం. ఇక బాబాయ్ ఈడ వస్తున్నాడు, శేఖర్ ఈడ వస్తున్నాడు, నేను ఈడ వస్తున్నా. జింగన్ నా మీద వస్తున్నాడు. అటు మెసినా కొద్దిగా కట్ల దుమ్మాడుతుంది. మళ్ళీ మీ ఏమని అంటే మీకు నీళ్ళు వస్తుండు. ఇక్కడ కూర్చొనికి ఓకే కానీ పండుకోనికి ఇట్లా రాదు. పండుకోనికి ఏం చేస్తా అంటే ఇక్కడ కింది ఉన్నది కదా ఇది ఆడిపోయి వంట. ఒకవేళ ఈడ కూడా కూర్చోరాకపోతే ఆడనే కూర్చుంటా. కింది ఎట్లా దిగా దుంకుతే కథమే కాలు ఇరుగుతుంది. అయ్యా నువ్వు ఒక ఊరుకుంటావా బోర్తో ఆడికిడికి. లే ఇప్పుడు సెట్ మీద ఉన్నాం కాబట్టి అడ్జస్ట్ కావాలి. సర్తనే ఉన్నాడు రా తిన్నాడే సర్తనే ఉన్నాడు రా చెప్పని కూడా చెప్తలేడు రా. మళ్ళా అగో మండు ఊపుతున్నావు ఊపాలి మరి. ఉంది. ఇప్పుడైతే ఏదైనా ఒకటి దీన్ని జెర్సేపు అయితే అటు ఇటు మెసుద్దాం చూద్దాం. అసలు దీని మీద సర్వ్ అయితే మా కామ పండొస్తుందా పండ రాదా అని. మ్యాక్సిమం మా వండుకొస్తుంది. నేనైతే ఇక్కడ వంట మిగతా లేని నా వంట నాకు సంబంధం లేదు. ఆడికే దుంకని వద్దు దబ్బు మెత్తగా ఉంటుంది బెడ్ లెక్క. కూరగాడు కింద పండుకుంటాడు శేఖర్ గాడు. వాడు తెల్లసరికి చచ్చిపోతాడు. ఇక తెల్లసరికి నాలుగిటే సంగ ఉరికింటి వస్తా. ఎందుకురా నాకెందుకు బయట గట్ట కొరుకుడు ఏమో ఒక తెరిచి అంటే అట్టయితే మా ఐస్ క్రీమ్ నా మీద పడేసావు అయ్యా. ఐస్ క్రీమ్ అనుకుంటా కిందనే ఉన్నావు. ఇగో ఏమైంది ఐస్ క్రీమ్ వచ్చింది మనకు. నా మీద పడేసావు అయ్యా. ఐస్ క్రీమ్ అనుకుంటా అసలు కిందున్నా. నాకైతే ఐస్ క్రీమ్ వచ్చిందా చిన్నగానికి ఇచ్చిన. మీలో ఏమేమి వచ్చినా చూడలే ఒకసారి చూడాలి. ఇక ఒక సంత్రా, ఒక జ్యూసు, పొమోగ్రానేట్ జ్యూస్ టేస్ట్ చేసిద్దాం. ఇవ్వాలి వాళ్ళకి వచ్చిన సర్వే వాళ్ళకి నీకు టేస్ట్ చేసిద్దాం. కూర అంతే కింద బేస్ సెట్ దాకా ఏం చేస్తాడు అంటే కిందికి పోతాడు. మెల్లగా లేచిండు. ఇగో ఏడ కూర్చోవత్తలేదని పోతున్నా ఇక నేను పోతున్నా. మెల్లారా మండి నువ్వు నాది కొడుతున్నావు మండ. చిన్న చైన్స్ మిషన్ గిడికి వచ్చి అయిపోయి గిడికి చూడు చూడు కొదాం. సెట్ ఇంకేదిరా సెట్ ఎందుకు కింద. ఇగో అక్క మంచి ఆడ బాబాయ్ దొరికించుకున్నావా అమ్మ మడలన్నీ తిరుగుతాయి. జింగడు దొరికించుకుందాం అంటుండే కానీ ఒకటేసారి ఒక రౌండ్కి ఫస్ట్ రౌండ్కి మడలని కింద ఉంటాయి. ఆ మడల మీద మేముంటాం ఇక దుక్కు అని పడుకుంటారు. గడు ఏమో బియ్యం బస్తా ఏదిరా కనబడతలేదురా. అరే ఇగో గిడ ఊకున్నాడు మళ్ళీ గాడి వేయండాగో అట్టుంటది మరి. ఆడ దా కూసొత్తలేదు. మీకెక్కి మంచిగా చాలా కూస్తున్నారు. ఫస్ట్ ఎక్కేది ఉండే. జాగా పెద్దగా కావాలి. చిన్నగా అయితే సరిపోదు. ఇవాడు చిన్నగా ఉందా అని ఆడి వేయండు పెద్ద. కూరగాడు బరాబర్ ఫిక్స్ అయ్యిండు. ఏడా అంటే స్టార్టింగ్లో ఏదైతే నిచ్చ మీకు అడుగు కింద పెట్టగిన పాయింట్ ఏదైతే ఉందో ఆ మండలాలు ఇరికిండు. వాని గురించే చెట్టు మొలిచినట్టుంది అట్లా. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఇగో ఇది ఉన్నది కదా ఈడ వస్తుంది. ఇంతకుముందు ఆ నుంచి కిందికి అయితే వచ్చిన. కింద ఇక్కడ మంచిగా ఉన్న ప్రాపర్ బేస్ ఉన్నాయి. ఈడైతే ఆరామ్సే కూర్చోవచ్చు, ఆరామ్సే వండుకోవచ్చు. మంచిగా ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చు. ఆడైతే ఒకటే మండు ఉన్నది. అక్కడే ఇంకో మండు ఉంటే ఆడనే ఉంటుంది. ఈడ నేను ఉన్నా కదా వెనుకొక మండు ఉన్నది, ఇటు సైడ్ ఒక మండు ఉన్నది, ఇటు సైడ్ ఒక మండు ఉన్నది. ఈడేనా కూర్చోవచ్చు మంచిగా ఆరామ్సే. కూర్చుంది కాదు పండుకోవచ్చు. ఆడికి కూర్చొస్తే సరిపోయా పండొచ్చు ఆటోమేటిక్గా. కూర్చోని తొరగొచ్చు ఇట్లా. ఇప్పుడు మనకి ఏమేమి ఫుడ్ ఐటమ్స్ వచ్చినాయి చూద్దాం. ఒకటి వాటర్ బాటిల్. అసలు ఏమేమి వచ్చినాయి సంచిలా. ఒక చెద్దర్ వచ్చింది, జ్యూస్ వచ్చింది, ఐస్ క్రీమ్ డబ్బా వచ్చింది. అంతే గివే ఉన్నాయి. ఇలా ఘోరంగా దూపు అవుతుంది. కొన్ని తాగుదాం. ఐస్ క్రీమ్ అంటే తినబుద్ది కాలే అని చిన్నానికి ఇచ్చిన. నాకు వచ్చిన 2 ఐటమ్స్ మెల్ల పొద్దుగడి వరకు తింటా. సంత్రా ఉన్న జ్యూస్
తర్వాత తాగుతా కొద్దిగా. అసలు షర్ట్ మీకెళ్ళి చూపిస్తా మీకు లొకేషన్ ఎట్లున్నదో. షర్ట్ మీకెళ్ళి చూడ ఎట్లుండ్రు, సూపర్ ఉన్నది బాబాయ్ షర్ట్ మీకెళ్ళి. నెక్స్ట్ లెవెల్ ఉంది షర్ట్ మీకెళ్ళి, చల్లగా అవుతుంది మంచిగా. ఇక వీళ్ళు కిందనే ఉన్నారు, ఇక మొత్తం ఇక షెద్దర్ ఉన్నది, షెద్దర్ ఉయ్యాల కట్టుకుంటా ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అవుతుంది, చూద్దాం ఒకసారి ఉయ్యాలని అయితే చూద్దాం, కట్టి చూద్దాం ఒకసారి. ఇప్పుడు నాకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్లో ఈ జ్యూస్ ఉన్నాయి కదా, జ్యూస్ అయితే తాగుతా. ఇది ఏం ఫ్లేవర్ అంటే బ్లూబెర్రీ ఫ్లేవర్ అంట. ఇదైతే టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. నువ్వు మీదికి ఆయనంత కిందేమని వేసావు అయ్యా, మీద పడుతుంది. ఏనా వద్దొద్దు అబ్బో. జ్యూస్ తాగుతున్నాడా, ఒక్కొక్క కొమ్మ ఇస్తుందాం. ఒక్కొక్క ఆకిసిరెత్తా కాదు, ఒక్కొక్క కొమ్మిసిరెత్తా. ఇంకా డైరెక్ట్ కొమ్మ. ఈ షర్ట్ పేరు దుంపని షర్ట్ అంట. ఈ షర్టు కొమ్మలు పెళ్ళికి కడతారట. ఈ షర్ట్ మీకు ఎక్కింది కదా బాబాయ్, ఇక నా పెళ్ళి జల్దీ అవుతుందని బాబాయ్ అంటున్నాను. ఆయనతో మొత్తమే కాకుంటే పెళ్ళైంది ఆల్రెడీ. పిల్లల తల్లి డైరెక్ట్ పిల్లల తల్లి కాదు. బాబాయ్ ఏమన్నాడు, మండేడు వరకు రా అన్నాడు. ఈడ ఇస్తేనే ఈడ కూర్చోస్తా అని ఏం చేసినా ఒక చిన్న మండి ఇచ్చి పారేసిన. అంత సంబంధం లేదు. ఇరవై అంటే ఎందుకు ఇరవద్దా అంటే పెళ్లి కానులు ఇరవద్దని అన్నాడు. నాకు అయిందని ఆయన ఏం చేసినా ఇస్తున్నాడు అంతే. కానీ కాలేదు పెళ్ళి అయింది మరి. వీళ్ళు అన్ని అవతలు చెప్తారు. శేఖర్ అయితే పెళ్ళి అయింది, ఒక బిడ్డ ఒక కొడుకు అయితే ఉన్నాడు ఆల్రెడీ. బాబాయ్ కూడా ఉన్నారు, అత్తేం లేదు. బాబాయ్కి ఇద్దరు కొడుకులు. బాబాయ్కి ఎంతమంది ఉన్నారు? ఇద్దరు కొడుకులు డైరెక్ట్. ఇద్దరు కొడుకులా? బాబాయ్ ఎప్పుడు ఫస్ట్ ఇద్దరు కొడుకులు వేసావు? నాకు ఇక్కడ కూర్చోవచ్చలేదు అంటే నార్మల్గా కూర్చున్నా, కానీ జర ఒరుగుదామని ఏం చెప్తాను. ఈ చెద్దరి ఈ మండ నుంచి మన కట్టుకుని ఇటే ఒరుగుతుగా. ఇప్పుడు ఒరుగుతావా? ఏ ఒరుగుడు కాదు ఈడ జర జాగో చెద్దరు తీసిండాగో మరచెత్తుండాగో. పంట పంట ఎదురొస్తుంది. ఇగో గుడ్ నైట్ గాయస్. చెంటికలు అయితే ములిసినాయి మొత్తం, పొట్టు గాడు బాగా తట్టి ఎగురుతాయి కావచ్చు. అందుకనే ముళ్ళు ముళ్ళు మీద. అరే ఏమైనా కలర్ వేయించుకున్నా గాయస్. అందరు ఏమో జిట్టు తగులుతుంది మళ్ళా. ఏయ్ చెట్టు ఎవరు రాకింది దిగురి. చెట్టు దిగురా బాబాయ్ చెట్టు ఎక్కి గడవరా బట్టలు కడతాడు. పని జ్యూస్ తాగుతుండు. చూస్తే నాకు కూడా తాగుతుంది, నాకు కూడా ఉంది కదా అని తాగుతున్నా. చూస్తే ఇక నాకు గుర్రెలు పెట్టినాయి అందుకే తాగుతున్నా. నీకు కడుపు నొస్తుంది. ఒకటి తాగుడేందిరా, నీ కడుపుకి తెలియదా రా తాగుదని. వీళ్ళు వీళ్ళతో బాధనే ఏ చేసినా బాధనే. వీళ్ళతోటి వీళ్ళ ముగ్గురు అస్సలున్నారు. అక్కడ తాగుతానని జర అదనిపించింది అని తాగుతున్నా నేను అంతే. తర్వాత తాగుతా. ఫోన్ ఉంది ఎందుకు అట్లా జింగడు మొత్తం నీళ్ళు వచ్చిండు. మీదికే నీళ్ళు పోతుండు. దూపైతుందని ఏ రోజు అనలే ఇప్పుడు. దూపైతుంది అనలే, పని తాగుతుండని తాగుతానన్న. నేను ఏం చెప్తున్నా అంటే ఈ చెద్దరు కట్టినా కదా, ఆ సంచిలో మొత్తం ఐస్ క్రీమ్ మొత్తం కరిగి సంచి మొత్తం కరవై అంతా అంటుకున్నది లైట్కు దానికి దీనికి. ఇగో ఇలా వీటిని ఇలా దాచి పెట్టుకుంటున్నాయి. ఇలా బట్టలు వేసిన ఇగో జ్యూసు సంత్రా ఉన్నాయి, ఇది కూడా వేసేయాలి. ఇలా దాచి పెట్టుకుంటున్నా. బాబాయ్ శేఖర్ ఇప్పుడు దాకా ఏమన్నాడు, పెళ్ళైంది అన్నాడుగా. పిల్లలు ఎంతమంది అన్నాడు? ముగ్గురు వండబెట్టిండాగో వాళ్ళ ఉయ్యల కట్టిండాగో. ఉయ్యల కట్టినాగో. చూడగో ఉయ్యాల చెట్టు మీద కూడా కట్టిడు శేఖర్. ఉయ్యాల కట్టిండు కదా చెట్టు మీద. పెళ్ళి అయింది, పిల్లల్ని ఇలా వండబెట్టినా అని ఏమో అంటారు. శేఖర్ పెళ్ళి అయింది, ముగ్గురు పిల్లలు అని చెప్తే ఆ ముగ్గురు పిల్లల్ని అలా వండబెట్టిండు. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల, అవుమల్లా అవుమల్లా నా చేతుల్లో నిన్ను మొయ్యాల. దావత్ దావత్ దావత్. ఫస్ట్ బిడ్డ ఇది. వాళ్ళ పిల్లలైతే ఊపుతుండు శేఖర్.
ఎంతమంది? ముగ్గురు ఉన్నారు ప్రస్తుతానికి అయితే. సరిపోతాయి. పెద్దోడు ఎన్ని ఉంటాడు? పెద్దోడు 2 సంవత్సరాలు, చిన్నోడు సంవత్సరం, నడిపోడు 6 నెలలు. మంచిగా ముగ్గురు 3 సంవత్సరాలు చెప్పిండు. 6 నెలల పూర్వం ఉంటలేదురా. అంతే, అదే నీకు తెలియదు. ముగ్గురే అది కాదు వాళ్ళు ఒకరే. ఎంతమందితో పెళ్ళి? ఇద్దరితో ముగ్గురు? ఒక్కరితోటే ముగ్గురు నీళ్ళు వేసిన అంటే పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. మరి పెళ్ళయి సంవత్సరంన్నర. అంటే బై వన్ ఏం కాదు, మొత్తం జస్ట్ అన్ని అంటారు. బై 1 get 2 ఆలోచించు. ఒకటి సంవత్సరం అట, ఒకటి 6 నెలలు అట. పెళ్లి సంవత్సరంన్నర అవుతుందట. అంటే అంటే ఆల్రెడీ ఇద్దరు బై 1 get 2 ఆఫర్ కింద శేఖర్ కు ముగ్గురు అయితే దొరికిర్రు. మేము ఎక్కిన చెట్టు ఏదైతే ఉందో అంత మంచిగా ఉంది అని చెప్పేసి మండలు కొంచెం గట్టిగా ఉన్నాయి. అందరు నలుగురం అయితే సేఫ్ దీని మీద ఉన్నాం. ప్రాబ్లం ఏమొచ్చిందని అంటే దీనిపైన చీమలకి ఇవి కర్రీ ఇది ఇటో పోయింది. పండుకున్నాక అది ఏదైనా దొరికి వరిసింది అనుకోరి, ఉరుకుతుంది. అది గరిచింది అనుకోరి, కందిరే గరిచినట్టు ఉబ్బుతుంది మొత్తం. మెయిన్ ప్రాబ్లం వచ్చింది కదా ఒకటే. ఇక పాములు అంటారు. ఆ పాములు ఇక న్యాచురల్ ఇక చెప్పాల్సింది ఏం లేదు దాంట్లో. ఒకవేళ గరిచిందని అంటే ఇక వాడు వీకినట్టే. ఇక ఇట్లా వండుకున్నాడు ఇటే పోతాడు. ఇక రోజు వాడితో ఆడుకుంటావా? రోజు అవిడితో నాగమాం లెక్క ఎక్కితే ఎందుకు ఎక్కాయిరా? చెట్టు మీద చెట్టు మీద కంటిపాములు ఎక్కుతాయి. ఎక్కరా దానికి ఎట్లా అనంటే నేను ఎక్కలేను అని చెప్పేసి దానికి తెలియదు కాబట్టి అది ఎక్కుతుంది. అట్లా అర్థమైందా? కానీ ఎక్కుతుంది. మాకు ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ కూరాడు ఉన్నాడు కాబట్టి వాడిని చుట్టుకొని అనేమంటది. నో ప్రాబ్లం. డైరెక్ట్ మరి నువ్వే ఉన్నావు కదా కింద. బెత్త దొరికినాక హెచ్చ దొరికినాక ఇంకా మా దాకా ఎందుకు వస్తుంది కాదు. కింద ఉంటే వాళ్ళకి ఆఫర్. చీమలు ఇది ఎటా ఆకుంటున్నాయి, వస్తున్నాయి రా, ఎక్కుతున్నాయి. మరి ఏమంటావురా? మీద ఆ కులమండలకు పోతే కింద ఉంటావు నువ్వు ఫస్ట్. ఎటు శేఖర్ మండునా అప్పుడు అటు పోతా ఎటన్నా పో అని చెట్టు కిందకి దిగినా బాగా కిందకి అంటే కులమండకు పోయినావు అనుకో, కింద ఉంటావు డైరెక్ట్. నేను చెప్పేది అర్థమైందా? కొన పోతా అంటే కొన కట్టి జర మధ్య కడితే కోతా అట్లుంటే ఏం కాదురా. ఇంకా నేను చెప్పేది ఇప్పుడు అర్థమవుతాడు చెప్పరు. శేఖర్ అప్పుడు మండు అటు అక్కడ దిక్కుంది కాడ. ఒక కొంచెం ఒక 2 ఫీట్ల అంతా జరిగినాక మండ దొడ్డుగా వీడు దిగుతుండే వీని కోసమే తెలియదు మీద ఉత్కపోతున్నట్టుంది. అరే ఇప్పుడు కాదురా, వాడు వండుకున్నాక మీద వండుకోవాలి. జింగడు మెల్లగా దిగుతుండు. దిగేటప్పుడు ఆయన తర్వాత వండుకున్నాం కూరడు వండుకున్నాం వాడి మీద వండుకుంటే అయిపోతుంది. ఏడమంటావు మీద కూడా మన గాడికి వస్తాం. బెడ్ మీద వండుకోవాలి. పడతాం ఫస్ట్ ఆ మండకు చెద్దరు కడతా, మెడ కట్టుకుంటా కింది కూడా చెద్దరి కొమ్మ కట్టి కొమ్మ మెడకి మండున్నది కదా. ఒక జర్రంత జరిగినాక ఫస్ట్ నాట్లో చెద్దరు కడతా, దానికి మంచిగా టైట్ గా ఒకటే మంచి ముడెత్తా, కింది ఇంకో ముడెత్తా, పెడతా పంట పండుకుంటాను ఇంకో వేలే చెప్తున్నా కానీ ఉరి పెట్టుకుంటా అని చెప్తలేడు. ఊలాడుతున్నాడా పండుకుంటావా? నాకు ఎందుకో అంత నెగిటివ్ వైబ్ వచ్చింది ఒకటేసరి. వాడు పండుకుంటా అని చెప్పేసి అంటే ఇట్లా ఊలాడుతా అట్టిటారంటే ఉరి పెట్టుకుంటాడేమో అని చెప్పేసి అపార్థం చేసుకుంటారా. సారీ రే అపార్థం చేసుకున్నందుకు. ఇట్లా కూర్చొని వీడు ఎటు కాకుండా ఏమైందిరా దుంకుడే డైరెక్ట్ పుసుక్కున కాలు జారే అనుకో కూరడానికి మళ్ళీ పైన మనమే దుంకుడే స్పంజ్. ఎవ్వరికి ఏమైనా నా మీద నిలబడతారు స్పంజ్. వాడు వీడు అజ్జా చీకటి అయింది, అసలు ఎవ్వరు ఏర్పడతలేదు. అప్పటి నుంచి ఉరుక్కుంటా అది చేసుకుంటా అది చేసుకుంటున్నా కానీ ఈ చీమ చంపుతున్నాయి. ఇక్కడ నేను నమ్మడకే ఎక్కుతున్నాయి వాళ్ళకి, కానీ మీదికి పోతే ఏమో దానికి మొత్తం నా మీదకే వస్తున్నాయి అన్నీ. గుత్తవచ్చినాయి అవి. కింద డిక్కి మాత్రం సన్నగా అవుతుంది, ఇక బాగా నొత్తుంది ఒకటే మనం కూర్చునేసరికి.
పండుకునే టైం వరకు నిజంగా ఘోరంగా మడుతున్నారు మంచిగా ఫిక్స్ అయింది ఇగో ఇగో కూరగానికి బరాబర్ ఫిక్స్ అయింది మంచిగా అన్నాడు మంచిగా అన్నాడు బరాబర్ ఫిక్స్ అయింది నీకు అది వాడిని ఏమంటలేవు నన్ను ఏమో పుట్ట పుట్ట చెప్తున్నాయి దాని మీదకి ఎక్కుతున్నాయి అప్పటి నుంచి చాలా టైం అవుతుంది ఏదన్నా ఇంత సరికి ఎక్కేయాలి లోపలికి రియల్ జ్యూస్ తాగుతాయి ఒక్క సంచి కింద అజ్జా దీని మీదనే ఉన్నాయి రా అన్నీ అల్లకెళ్ళి ఏర్రా ఇవన్నీ పోతూనే ఉన్నాయి రా అవ్వా ఏది ముట్టుకున్నారు కానీ అల్లకెళ్ళి సిమ్మలు వెళ్తున్నాయి అప్పుడు అన్నగా ఒక నాకైతే ఒక దగ్గర ఎక్స్ట్రా ఐటమ్ ఉన్నదని ఎక్స్ట్రా ఐటమ్ ఏముంది వాటర్ బాటిల్ అది ఎక్స్ట్రా ఐటమ్ అందరికి ఉంది అది ఘోరం ఉంది పరిస్థితి ఇంకేదైనా ప్లేస్ చూసుకోవాలి అవర్లోపు దాగినాక పనిమే అదైతే పక్కా లేకపోతే పరుపు మీద వంట లేకపోతే ఇక ఇది ఇట్లా చూసుకొని డైరెక్ట్ పరుపు మీద వంట బాబాయ్ సామాన్ సంచులకి అన్ని సీమేలు వెళ్తున్నాయి మరి తెలియకుంటే ఏమన్నా దాపెట్టిండా తెలియదు మాకైతే అన్న చెప్పాను ఏమన్నా దాపెడితే ఏం పెట్టిండ్రా ఐస్ క్రీమ్ సంచి కానిందిరా అప్పుడు అదా లేకుంటే చెప్పిగా నాకైతే బరాబర్ సెట్ అయింది ఇలా ఇగో వెనక ఈ మండ మీద కొరిగిన ఇట్లా ఈ షేవ్ పెట్టుకొని ఇది ఉన్నది ఈ షేవ్ పెట్టుకొని ఇది ఉన్నది కాలు పెట్టుకొని కాదు ఉన్నది మంచిగా సెట్ అయింది ఎవ్వరు కిందికి వచ్చినా చక్కగా మండ మీద పోతే అది నేను చెప్పిన నా ప్లాన్ ఎట్లా పండుకుంటున్నావు ఊరేసుకునే డైరెక్ట్ అదే అది ఊరేసుకుని కాదు పండుకుంటు అది మ్యాక్సిమం మీదే మండ మీద వంట మిగతా వాళ్ళు ఏడైతే సెట్ లేరు అదే మండ మీద వాళ్ళు అంటారు నాకైతే మంచిగా బెడ్ మీద ఉన్నట్టున్నది ఇలా వంట ఇక మంచి ఇట్లా సాపుకొని కాలు సాపుకొని మరి అన్న చూద్దాం ఇట్లే ఇక గేనుకొకటి ఇట్లా వెనక మండ ఒకటి ఉతుకోబోతుంది ఆడ సిద్ధరన్న ఏదైనా ఒకటి వేసుకుంటా ఇక పొద్దుగల దాకా సర్వ్ అయితేనా కాదనేది చూడాలి ఇక ఎక్కియాలి ఏదైనా ఒకటి ఇక ఆకలి అవుతుంది జర్ర ఆల్రెడీ ఎక్కిస్తున్నావు ఆల్రెడీ బాబాయ్ ఇగో ఎనర్జీ డ్రింక్స్ చంపుతున్నావుగా చాలా టైం అయిందిరా మాకు లేదా మరి నేను రాయిడిసి ఎలా కట్టుకుంటా మాయ సరిపోతుంది నీకు తలకే మందం మెత్త పెట్టుకో మొత్తం పడతా ఇవందాక జ్యూస్ అయినా కదా ఇది మన బ్లూబెర్రీ అదంతా టానిక్ అంతా ఈ పొరల్లాగా టానిక్ కూడా డబ్బు టానిక్ సేమ్ గట్లే ఉన్నది అది తాయినా కనిపించింది అయినా అని అంత కడుపులో అంత అవుతుంది నాకు అయింది ఘోరంగా ఏమైతుంది నీకు అదే కొంచెం హెల్త్ ప్రాబ్లం చెప్పలేను అదే ముగ్గురు పిల్లలు అయ్యారుగా చేయగారు జర హెల్త్ మంచి లేదట చూద్దాం ఇప్పుడైతే మన దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ అయితే తిందాం మనం ఇప్పటికైతేనే అటు ఇటు మలిసిందా మంచిగా ఘోరంగా ఇబ్బంది అవుతుంది ఇక ఇక పాములు ఎక్కితే ఎట్లా పరిస్థితి బాబాయ్ అన్నేమో కానీ నువ్వు జాగ్రత్త నువ్వు పడితే వాడి మీద పడతావు దుప్పు అని ఏం కాదు పడితే మెత్తలు ఎక్కడ ఉంది కింద బాగా మెత్తలెక్కువ పడితే చచ్చిపిస్తాడు పేగులు అన్ని నోటకెళ్ళి బయటకు నవరంధ్రాలకి బయటకి ఈ లైట్ ఆన్ చేస్తే మొత్తం ఘోరంగా పురుగులు వస్తున్నాయి మీదికి గాడుపు నిన్నమో నాకు ఘోరంగా పెట్టింది ఇలా గాడిపలేదు ఇట్లా వండుకోవచ్చు ఇగో ఆరాం ఇగో ఇంతే ఇట్లనే ఇట్లే చెద్దరు ఇట్లా కట్టి మూడేసుకోవాలి కాళ్ళకి దేనికి అయిపోతుంది ఇంక రంగులు లేదు ఇట్లున్నాయి మస్తు ఉంది మ్యాంగో జ్యూస్ గ్రేప్సా నా మ్యాంగో నెక్స్ట్ లెవెల్ ఉంది మ్యాంగో నెక్స్ట్ లెవెల్ మస్తు ఉంది నెక్స్ట్ లెవెల్ ఉంది గ్రేప్ జ్యూస్ ఎక్కింది ఎవరికి నీకా నేను దుక్కుతా నేను దుక్కుతారా దుంకుడే దుంకుతున్నా మన మూతంత తాగినేమో లేదో ఎక్కింది బాబాయ్కి దుంకుతున్నా దుంకు తడుతుందిరా ఇంటికో తడుతుందిరా అట్లా తడుతుంది బాబాయ్ గ్రేప్ జ్యూస్ తాగిండు ఒరే ఊరుతుండవు అవు తాగుతుండవు దుంకుతా నేను దుంకుతున్నా అదృష్టం ఏందనంటే నిన్న మొన్న గాడు బాగా పెట్టింది మన స్టూడియో దగ్గర మొత్తం పరగలు మొత్తం అన్నీ ఇరిగిపోయినాయి మేము చెట్టు మీద ఉన్నాం కదా మాకు సేఫ్గా గాడు ఇట్లా ఏం పెడతలేదు ఉండొచ్చు ఖచ్చితంగా తెల్లదాకా ఉండొచ్చు ఒకవేళ గాడి పెట్టింది అనుకోరు మొత్తం కొమ్మలు అవి ఊతాయి మొత్తం ఆయన తిరిగినా ఇరుగుతాయి ఇప్పటికైతే సేఫ్ అని అవుతున్నాం అందరం కింద కూరగాడు మధ్యలో శేఖర్ గాడు నా పైనేమో డిచ్చిగాడు అదే జింగాడు ఈడనేమో నేను
ఎవరి ప్లేస్లో వాళ్ళు సేఫ్ అని అవుతున్నాం. ప్రాబ్లం ఏమొచ్చు అంటే ఈ చీమలతో ఒకటే ప్రాబ్లం ఉంది. చూద్దాం తర్వాత ఎట్లయితుంది ఏంది కథ అని చెప్పేసి. అరే ఏమో వాడుతా అంటే కదా పాట కొంచెంసేపు అయినాకనా నేర్చుకొని ఆడతా. అప్పు కూరగాయట పాట పాడతాం అని చెప్పేసి అంటున్నా. అప్పటి నుంచే మనిషికో పాట పాడతాం. ఈయన ఎంజాయ్ అయ్యారు ఇక. పాపం శేఖర్కి ఏమైందో ఏమో, పొద్దుగాల నుంచి ఏమైందో ఏమో తెలియదు కానీ ఘోరంగా అంటే ఘోరంగా వామిటింగ్స్ అవుతున్నాయి. ఇంతకుముందు ఒకసారి అయింది, మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి అయింది. దిగుతావా మరి పోయి రెస్ట్ తీసుకోని అంటే తీసుకుంటలేడు. ఉంటా ఓవర్ నైట్ ఉన్నా కదా వీళ్ళనే ఉంటా పొద్దుగాల పోతా అనుకుంటా అంటుండు. దిగుమంటే దిగుతలేడు. రిస్క్ అయినా ఏమైనా ఓవర్ నైట్ గాన్ రాంగ్ ఏదో ఉండాలి, తప్పదు అంతే. ఓ ఏం కాదు, ఏమవుతుంది, ఉంటా. పనిష్మెంట్ ఏమి ఉండద్ది. అయినా వద్దు, ఉంటా. హెల్త్ మంచిలేదుగా, అల్లనే పెట్టుకునే దాంట్లో. ఇవాళ దాకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది. ఏమైందంటే 2 times ఏమో వామిటింగ్ చేసుకున్నా, అంత హెల్త్ ప్రాబ్లం వల్ల. కానీ ఏదేమైనా ఈ ఓవర్ నైట్ ఇట్నే ఉంటా మార్నింగ్ వరకు. కొంచెం ఇవాళ పని వాటర్ ఇచ్చిండు, 4 ఉన్నాయి కానీ అంత తీసుకున్నంత ఒప్పుకోలేకపోతే ఇచ్చిండు. ఇప్పుడు కొంచెం ఎనర్జీ కోసం సంతరా అయితే తింటున్నా. అందరూ మొత్తం తినదు మరి, ఇచ్చినందుకు ఇవ్వాలి. మంచి కోట వచ్చినా కూడా అలా చేస్తారు. ఇత్తా నేను 2 ఏమో తింటా, మళ్ళీ అది కాకపోతే ఎట్లిస్తావు? ఇసిరేస్తా. మరి వాడుతావా? మరి పంపి వాడికి ఇచ్చలేదు, నీకు ఇయ్యద్దయ్యా. అదే తిను, సేమ్ ఓఆర్ఎస్ లెక్కనే ఉంటుంది. ఏం కాదు, పని చేస్తుంది. తినమంటే జర కడుపు సల పడుతుంది. ఇంకా సరే తినబుద్ధి కాకపోతే నాకు ఇచ్చేసి నేను తిని పెడతా. తినంటారు, తిన కాకపోతే ఇయ్య అంటారు. అరే చెప్తున్నా, వేస్ట్ చేయకు, ఫుడ్ వేస్ట్ చేయకు. అది చెప్పేది కదా, ఫుడ్ వేస్ట్ కావద్దు ఎక్కడికి వెళ్ళి. గడే ఏమో అంటుండు, ముసలి గురినాడు గురుగుతుండు. వాడికి ఇక్కడ దిక్కుంటే ఇంతకుముందు మొత్తం ముఖం మీద వాడు ఇటు జరిగింది కాబట్టి ఏం కావాలి, మొత్తం ఏంది కక్కాభిషేకం అవుతుండే జర్ర అయితే కూరగానికి. మా చూసారు కదా, మా వాళ్ళకి ఇట్లా అవుతుంటారు. ఏదేమైనా సరే హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఏదేమైనా ఒక దాంట్లో ఉన్నప్పుడు అట్లే ఉంటారు. ఇక పోతలేడు పొమ్మంటే. ప్రాబ్లం ఉన్నా హెల్త్ ప్రాబ్లం ఉన్నా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ ఏనికైనా మేము ఇట్లా చేస్తాం. మీరు సపోర్ట్ ఏది జరా చూసారు కదా, మొత్తం వామిటింగ్స్ అయినా కూడా ఉంటుండు. కింది దిగి వండుకో రెస్ట్ తీసుకోవాలంటేమో తీసుకుంటలేడు. ఉంటా ఈయనే వండుకుంటా ఏనైతే అంటుండు. వండుకో మరిగా, పాట పాడు వండుకోకపోతే కాదు. ఇగో పండుకో కానీ పాట పాడు వండుకో అంతే. అరే కరెక్టే అన్న, నోట్లో వెళ్ళేసి తక్కినవుగా. పాట ఎప్పుడు వాడలేదా చెప్పరు? ఏ పాడినావు కానీ పానం కంటే ఎక్కువ చెప్పు. ఏమో వాడు కక్కేది ఒకటే సౌండ్ వచ్చింది. కెమెరాలో రికార్డు కాలేగా. నువ్వా మనసుకోలేని వాడాలి. ఇక గానా బజానా ప్రోగ్రాంలోకి స్వాగతం అండి అందరికీ. ఇప్పుడు మన గానా బజానా కార్యక్రమంలో మొట్టమొదటిగా పాట పాడుతున్న అంబటి ప్రణయరాజ్ గౌడ్ గారికి ధన్యవాదాలు. స్వాగతం పలుకుతూ గానా బజానా కార్యక్రమంలో మొట్టమొదటిగా విజయవంతంగా పాట పాడాలని కోరుతూ పాడి. అందుకో పెద్ద చిన్న పాట పాడు ఫస్ట్. నువ్వే చిన్న నుంచి పెద్ద అందుకో ఏదో ఒకటి. నువ్వు మస్తు పాడుతావు చెట్టు మీద. అసలు పాటలే రావడానికి మస్తు పాడతావు. ఏ పాడరా ఏదో ఒకటి పాడు పాడతాను. ఎప్పుడు నేను చూసుకుంటా పాడతా కానీ పాడు. 3 నిమిషాల కిందికి, లేకపోతే కింద నుంచి మీదికి, 3 నిమిషాల కిందికి, 3 నిమిషాలు. నువ్వు ఆరా లైట్ తీసా నీకు పెట్టుకో. పాడు. అయ్యే కొని నాకు సెల్లు పో లేకుంటే కాదిగోనేమను అది పడవాలి. ఏదిరా కాలేజే పోలే. నీకేం పాట కావాలి? గిడు బాబాయ్, నీకేం పాట కావాలి బాబాయ్? ఏం పాట కావాలి? ఏది? అయ్యయ్య కొమరయ్య. ఆ పాట అయితే రాదు కానీ ఒక 2 లైన్లు వచ్చు. పాడనా? వద్దు తీ, మళ్ళా నాకు పాటలు రావు. వాడదానో పాడు ఏదో ఒకటి. ఈ సెక్షన్లో ఏమవుతుందనంటే పాటలు పాడే కార్యక్రమంలో కొంచెం మాగమైంది, క్షమించండి. ప్రణయరాజ్ని మొత్తం పక్కకు తీసి పాడారు, వాడతలేడు వాడు.
ఇట్లా రెచ్చగొడితే పాడతాడట పాడుతుండు నేను పాడుతురా పాడవయ్యా ఎట్లా వెయిట్ చేస్తా నేను పాట పాడతా అంటే ఇక ముగ్గురు కూడా ఎట్లా వెయిట్ చేస్తారు బాబాయ్ మెయిన్ నువ్వు ఎట్లా పాడతావు వాడు మీకే లైట్ పెట్టుకుని ఇటే వస్తుండు శేఖర్ లైట్ ఇటే పెట్టిండు బాబాయ్ డైరెక్ట్ కెమెరానే పెట్టిండు ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు వాడతారా అని ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నా ఎగ్జైట్మెంట్ ఫస్ట్ మీరు వాడు ఫస్ట్ మీరు పాట పాడరు మీ పాట తర్వాత నేను పాడతా నేను అన్నది గదే ఫస్ట్ నేను పాడితే సిగ్గైతుంది ఫస్ట్ నాకు పాటలు పాడరాదు మరి దూకుతా ఊరి పెట్టుకుంటా పెట్టుకుంటా అదైతే పక్క పాడు వద్దు కానీ ఈ వరకు ఎప్పుడు వాడలే పాటలు అయితే ఇప్పుడైతే వాడుతున్నా దుమ్ దుమ్ చాడాంగ్ దుర్గమ్మ పాట పాడని నన్ను నేను ఎట్లా వాడతాను ఇక వీళ్ళ వాడతాడా అమ్మా బాబా నీవమ్మా ఒకటే లైన్ వచ్చాట పాడరా అంటే అప్పటి నుంచి అది చెప్తుండు పాడు అన్న మేక వాళ్ళనుకున్నావు మేకే రాకేష్ గాడు కోసరే జామి దుర్గమ్మ పాడు మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఓనేస్తం ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఓనేస్తం ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆపంతం నీకై ప్రాణాలు ఇస్తానంట ఇంకా అలసైపోతున్నానా పొరపాటుని పన్నించవే మనసంతా ముక్కలు చేసి తప్పుకుపోతావెందుకు ఓనిస్తాం ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు పంతం నీకై ప్రాణాలు ఇస్తానంట ఇంకా అలసైపోతున్నానా పొరపాటుని పన్నించవే సాలీడికి తర్వాత గాయస్ జింగర్ అయితే మస్తు పాడిండు పాట ఈ పాట మనకి డాన్స్ కూడా వచ్చు నెక్స్ట్ ఏదైనా క్యాంపింగ్ ఏదైనా ఉంటే అన్నకి చెప్పి పాట మీద డాన్స్ కూడా చేపిస్తా ఖచ్చితంగా లైక్ చేయర్రి పాడు ఖచ్చితంగా చేస్తా డాన్స్ నీ పాట మీద చేస్తా ఆ క్లిప్ ఉంటే ఆ క్లిప్ కూడా యాడ్ చేయమని చెప్పేసారంటే ఉందారా యూట్యూబ్ లో లేదు అది ఎగిరిస్తా ఇలా కాదు వేరే క్యాంపింగ్ వల్ల ఈ పాట మీద వాడు ఎగిరింది స్కూల్లో చూపిస్తాడట విద్య చెప్పి ఏదైనా వీడియో వచ్చినప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు అలా పెట్టమని చెప్పేశానంట దేని మీద ఆర్యటు పోయే స్టెప్పులు అవే మళ్ళా ఘోరంగా వీడియో పంపాలా డాన్స్ చేసినట్ట ఏది పోయే ఘోరంగా ఉంటది డాన్స్ చేసిన మూవీ డాన్స్ చలో పాడదానే పాడు బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి దిగులే లేదని పడని జన్మే నాదిరా మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట హృదయం మాత్రం నాదే నా ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తాలే నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నా ఈ వేళ తన మాటే నాకే వేదమ్మంట ఈ వేళ శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేస్తే పాటలు పాడే పువ్వుల జంటే మేమే కదా గంతే మరి అది లిరిక్ రాలేడ బ్రీత్లెస్ సాంగ్ వాడు మళ్ళీ ఫస్ట్ కంచాలి తొండి చీటింగ్ చేసిరు వీళ్ళు వేరే పాట పాడిరు ఓకే ప్రేమ 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 నన్ను నేనే మరిచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియ నా గోడు ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే ఈ శ్వాసలో నాది చేరిందే నేనున్న సంగతే మరిచి ప్రేమ ప్రేమ
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి నా వాగిట్లో నీకై నే వేచానే నన్ను నేనే మరిచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనా వినిపించదా ప్రియ నా గోడు ప్రేమ ప్రేమ ఆకాశ దీపాన్నే ఇన్నే వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపు కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించవేలా సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వు లేక లోకంలో జీవించలేనే నీ ఊహతోనే బ్రతికున్నా నిన్ను నేనే మరిచిన నీ తోడు విరహాన వేగుతో ఈనాడో వినిపించదా ప్రియ ఈ గోడు మా ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలో నాది నేనున్న సంగతే మరిచిందే ప్రేమ ప్రేమ నిమిషాలు శూలాలై వెంటాడుతున్నా ఒడి చేర్చుకోవా వయ్యారి విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా ఓదార్చలేవా ఓసారి ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమించినానంటూ బ్రతికించలేమా అది నాకు చాలే చెలి అవదమత్ గాయ్స్ పాడట్లో అదృష్టం ఏంటంటే ఏదైనా యూట్యూబ్లో సాంగ్ ఏదైనా చూసుకుంటే ఖచ్చితంగా దాని కింద మొత్తం కామెంట్లు పాటలు పెడుతున్నారు అల్లే చూసుకుంటే వాడుతున్నాం అందరం. ఇప్పుడైతే పాట అయితే వాడుతున్నా ఇంతకుముందు మళ్ళీ ఒకసారి ఏంటిది అది లిరిక్స్ అయితే చూసుకున్నా. బాసింగా బలాలే బలుగున్నాయే చేతుల జిరకల్లా బెల్లాలే వెలిసున్నాయే ఈ పోరని నిలువెత్తు కనాలే నలుగున్నాయే శ్రావణ మాస బలాలే చేయున్నాయే ఉత్తాసేతుల ఉంచా పిల్ల అటో డజను ఇటో డజను గాజులు ఏ పిత్తా పిల్ల మెల్లగా తూవాల కొంగు మూడేసుడే బాసింగా బలాలే బలువున్నాయే చేతుల జిరకర్ర బెల్లాలే వెలిసున్నాయే అంతే. అది నెక్స్ట్ మనకు రాదు ఇక గింతే వచ్చు. ఈడికైతే నేర్చుకున్నా ఇప్పుడు ఈడికే వాడినా తాత పెళ్లి కాదు మనమని పెళ్ళి డైరెక్ట్ తాత అట్లే ఉంటాడా. ఈ చెట్టు మీదకి కూసోతలేదు సక్క మస్తు ఇబ్బంది అవుతుంది పండుకోండి ఎట్లనో ఏమో ఇవన్నా కడిది కూడా మంచిగా ఉండే కానీ మళ్ళీ ఇడికి వచ్చిన ఏమో అన్న తెలియదు ఎట్లా నా తెలిసి ఈ మండ మీద ఏదైనా మండ మీద సెట్ అవుతా ఖచ్చితంగా పండుకొని 100% ట్రై చేస్తా చూద్దాం. నా దగ్గర ఆరెంజ్ ఉన్నది అది తిని పండుకుందాం. ఇక నీరైతే ఘోరంగా వస్తుంది కిందనేమో ఒత్తుకోపోతుంది ఘోరంగా పండు ఎట్లనేమో. ఇప్పటికైతే పాటలు వాడినాం. సాయంత్రం ఉండే మా సాయంత్రం తీసుకోయారు ఎవరన్నా పాడుకొండకోనా బందిపోటు సాయంత్రం అయితే తిన్నాం. సాయంత్రం తిన్నాక ఇక పండుకుందాం. నీ దగ్గర కూడా ఆరా సంతరా ఇక సంతరా ఆరెంజ్ సంతరా నీ దగ్గర ఆరెంజ్ ఉందట నా దగ్గర సంతర ఉంది. కడుపు అంతా జర టైట్ ఉంది. ఆరెంజ్ తినబుద్ధి అయితే లేదు. మీదే ఎత్తుండి అరే మీదే లేరా జ్యూస్ పట్టుకొని తింటా కావాలి తాగు ఏది జ్యూస్ ఆరెంజ్ జ్యూస్. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే నీళ్ళు ఆగి వండుకుంటా కడుపు అంతా టైట్ ఉన్నది. అప్పుడు ఐస్ క్రీమ్ తిన్నా కానీ అదే అంతా వాసన అంతా ఇట్లా వచ్చింది. ఇట్లా మిస్టేక్లా సంతర జారిపోయి మన దగ్గర పడ్డదనుకోరి ఆంబుక్క ఒకటిసారి తింటాడు. ఇక తినవారా నీ జాబ్ పెట్టుకుంటావు నా తింటావు ఎందుకంటే ఇవరాక బాంపింగ్ చేసుకున్నా కొంచెం చేసి వస్తున్నాయి. ఇవరాక మంచిగా ఉన్నాడు కదా పాట పాడేటప్పుడు పాడవాడినప్పుడు ఇప్పుడేమో చేదొస్తుందట చేదు వస్తుంది అన్నీ వస్తాయి. రేపు రేపు అన్న ఇంటికి పోతున్నా అన్నట్టు మళ్ళీ శేఖర్ వాళ్ళ పిల్ల మెసేజ్ చేసినట్టుంది బావా నువ్వు నాకు వద్దు అని చెప్పేసి ఇప్పుడు నాగార్జున గారిది ఒకటి ఉంటుంది సినిమాలో పండ కాయ అంటే పండనగానే మంచిగా ఉంటాడు దాని తర్వాత కాయ అనగానే కడుపుతో అంత తిప్పినట్టు అవుతుంది మమ్మీ. శేఖర్ వల్ల పిల్ల మెసేజ్ చేసిందట శేఖర్కు
అట్లా అని కడుపు నొత్తుంది నీళ్ళు చేస్తున్నాయి. నాకు ఇప్పుడే పెళ్ళి అవుతుందా? శేఖర్ వాళ్ళ పిల్ల ఏమందో ఏమో వాడు కొంచెం డిసప్పాయింట్ అయ్యి మొత్తం కడుపులో మొత్తం బయటకు గక్కిండు. గైస్ సంతరం అయితే తిని వండుకుంటా. నా సామాన్ సంచి పోయాడు ఊలాడేసిన ఇవన్నాక ఈడుండే పండుకోనికి ఇబ్బంది అవుతుందని ఈడైతే వేసిన. సిద్దరు కూడా అలానే ఉన్నది. సిద్దరు ఏం అవసరం లేదు, ఉడకపోతుంది, చెమటలు వస్తున్నాయి దీని మీద ఉంటే. ఒకవేళ బాగా చల్లి పెట్టినట్టు అటు ఇటు అయితేనేమో సిద్దరు అయితే తీసుకొని వండుకుంటా. జస్ట్ ఒకవేళ గాడుపు వచ్చింది అనుకో మన అయితే పక్కకు ఇట్లా కట్టుకోర్రి, ఏదైనా ఒక పక్కకు అటు సైడే ఉండుర్రి, గేట్ మొత్తం అటు సైడే వేసుకోరు. సిద్దరు దిక్క సిద్దరు వేసుకుని ఇట్లా కట్టుకొని ఉంటే ఇంకా చూసుకుని మిస్టేక్ అయితే ఏదైనా పడ్డవనుకో దుప్పుకొని ఊగుతావు. సిద్దరుకుంటే సపోర్ట్ కన్నా అవ్వచ్చు. బాబాయ్ ఏమంటుండంటే ఇట్లా ఇట్లా వెనక సిద్దరు కట్టుకొని దానికి ఇట్లా ఉరుగుర్రి ఇట్లా నా పడ్డ ఏం కదా అంటుండు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇగో ఈ కొమ్మ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ కొమ్మ నుంచి గిట్లా ఈ కొమ్మకైతే కడతా సిద్దరి ఇట్లా ఇదికైతే వండుకుంటా. ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ ఎట్టునో అడిగికైతే వండుకొని ఇది కాలు తప్పుకుంటా. ఇక ఇప్పటికైతే సంతరా తిన్నా, ఇక పండుకుందాం, నిద్ర వస్తుంది. బాబాయ్ అయితే అప్పుడు తీసిండు పొట్టు, ఇప్పటికి తింటూనే ఉన్నాడు. ఇగో పొట్టు తీయకుండా తింటుంటారా మెల్లగా? అది మన కోతి లెక్క తింటుండు మెల్లగా మెల్లగా మెల్లగా. ఇప్పుడైతే వండుకుందాం. ఘోరంగా ఇబ్బంది అవుతుంది, మండలు 3 దిక్కులే ఉన్నాయి. ఇక ఎట్లా వండుడో ఏమో చూద్దాం, ట్రై చేద్దాం. ఇక శేఖర్కి ఏమైందో ఏమో మళ్ళీ వామిటింగ్ అయితే వేసుకుంటుండు, కక్కుతూనే ఉన్నాడు. వీడియో తీద్దామంటే అంత గలీజ్గా కక్కుతుండు, వీడియో తీస్తే ఎత్తలేను. ఇగో నిచ్చెన అయితే వేసిండు కిట్టు, దిగుతాడేమో అని. దిగుతావా? దిగో నిచ్చెన వేసిండు, మరి దిగుతాడా? దిగు. ఇగో నిచ్చెన అయితే వేసిండు. ఒకవేళ ఎమర్జెన్సీ ఏమైనా అవుతుంది అని చెప్పేసి నిచ్చెన ఇట్లే ఒక్కరి సైడ్ అయితే పెడతా. ఏమన్నా అయితే దిగనీకి ఎమర్జెన్సీగా. మళ్ళా ఇప్పుడు 3rd టైం వామిటింగ్ చేసుకున్నాడు, 3వ సారి వామిటింగ్ చేసుకున్నాడు. ఇక కిట్టు నిచ్చెన అయితే వేసిండు. పాటలు పాడైతే అయిపోయింది. దానికన్నా ముందు మళ్ళీసారి కక్కిన ఘోరం అది అవుతుంది. కానీ ఉంటా, ఆకలి అవుతుందని మనిషికి వాళ్ళు సంతరా తినారు. నేను కూడా కొంచెం అంత మిగిలిందని ఆయనతో తింటా, పండుకుంటా. కానీ ఉంటా, ఏదేమైనా దిగా ఎవరగా కిట్టు నిచ్చిపోయండి ఏమన్నా దిగుతారా ఏమన్నా ఎమర్జెన్సీ అని. కానీ దిగం, ఈయనే ఉంటా. ఇది దీన్ని పండుకుంటా. ఇక ఇది కట్టుకున్నా, ఇప్పుడైతే ఇది కట్టుకుని ఇక ఏం చేస్తా అంటే పండుకుంటా. ఇక బరాబర్ దిగిన మీద అలా సంచిలా కొంచెం వెనుక అనుకున్నాం అనుకో, ఇటు ఉయ్యాల దగ్గర స్పేస్ వస్తుంది, ఇటు తొడుగుతా అయిపోయాయి పడకుండా. అంతేగా అమ్మ నువ్వు అన్నది. బరాబర్ గీనవరు అలా. నేను రావా నాకు ఇక్కడ పక్కకు గిటు ఎక్కడ గిటు ఇట్లా కాలు పెట్టుకొని వండుకోవచ్చు మంచిగా ఆరామ్సే. ఇట్లా సెట్ బాబాయ్ చెప్పినట్టయితే కట్టుకున్నా. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇక వండుకున్నాడు, ఇక చేసేది ఏం లేదు. ఇక అటు ఇటు పడకుంటే ఇప్పుడు సపోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది సందులో పడ్డా కూడా ఇంకా ఇది ఆపుతుంది. అట్లనే కట్టుకున్నా. గుడ్ నైట్. కూరగాయలు కూడా సెట్ అయ్యండి కింద. ఇప్పుడు నేనే వండుకోవాలి, కాకపోతే స్పేస్ కరెక్ట్ లేదు. నేను ఏం చెప్తానంటే ఒక కాలు అటు పెడతా, అటు పెట్టి దీనికి ఇట్లా మొత్తం ఇట్లా చుట్టుకున్నట్టు పెట్టుకుంటా. చెద్దరికి ఇట్లా అటు ఇటు పడకుండా కాళ్ళకి వెళ్ళి కిందికి వెళ్ళి ఇట్లా, అట్లయితేనే కొంచెం గ్రిప్ ఉంటుంది నాకు. ఏదేమైనా ఈ చెట్టు మీద వండుకుంటూ అంటే చాలా రిస్క్. మధ్యలో ఏదో అటు ఇటు బొరినా కూడా కింద పడే మస్తు రిస్క్తో చేస్తున్నాం ఇక్కడ. కానీ ఉండాలి, మార్నింగ్ వరకు సర్వే కావాలి. ఇక వండుకుంటా. పరిస్థితి మామూలుగా లేదు. కింద మొత్తం దాని పని అయిపోయింది, మొత్తం కింద ఘోరంగా ఉతకపోయింది. కూరగాయలు వండినట్టు కూరగాయల ప్లేస్ ఉంటే అయిపో, మంచిగా ఆడ వండుకున్నా అయిపో. ఇక్కడ ఎటో మిసరత్తలేదు. కింద పెడతాన్న భయానికి చెద్దరు మొత్తం ముడి పెట్టుకున్నా. తెల్ల రాకుండా కష్టం, ఘోరమైన పరిస్థితి. ఇట్లున్నా అయిపో. మంచిగా ఉన్నాడు, మంచిగా దొరికింది ప్లేస్ వీళ్ళకి. నేను కింద ఉన్నా అయిపో. ఎదురు పడతలేదు, గాడిపోతలేదు, ఘోరం ఉడకపోతుంది. ఎటు తెల్లారుతుందేమో. గుడ్ మార్నింగ్ గైస్. చెట్టు మీద ఎట్లా సర్వే అవడో ఏమో అనుకున్నా కానీ ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది అవుతుంది. నేను కూర్చున్న కాడ మొత్తం ఇట్లా అంతా గట్టిగా ఇట్లా అయింది, మొత్తం బాడీ అంతా ఉతుకోతుంది ఘోరంగా. మన వాళ్ళు ఎట్లా అన్నారో ఏమో. శేఖర్ దాని కొరగాను
అట్కాలు ఇటుకాలు వేసిండు. వాడైతే కనబడుతున్నాడు. మొత్తం ఆకులను అడ్డం ఉన్నాయి. 1-2 గంటలు అయితే అయిపోతుంది. ఇట్లా సర్వే అవ్వడం ఏమో నాకైతే ఘోరంగా ఇబ్బంది అవుతుంది. దీని మీద వస్తుందా కాబట్టి మొత్తం కింద ఇవన్నీ ఒత్తుకోవుతున్నాయి అంతా. మార్నింగ్ వరకు ఎట్లన్నా సరే సర్వే అయితే కావాలి. ఘోరంగా ఒత్తుకోవుతుంది కింద. మొత్తానికి అయితే గాయస్ తెల్లారిపోయింది. సూర్యుడు కనబడుతుంది కావచ్చు. ఎర్ర కనబడుతున్నాడు పెద్ద ఆయన. సూర్యుడు అయితే బయటకు వెళ్తుండే ఇప్పుడే మేఘాలలోకి. నైట్ నిద్రకు జర్ర అయితే కింద పడుతుంది. చెట్టు మీదకి వెళ్ళి గాసార మనిషి కూడా కింద అవ్వలేదు. ఇప్పుడైతే చెట్టు మీదకి కింద దిగుతున్నాడు. పరా ఏ దిగురా, అస్సలు కలిసినరా. ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది అయింది. నీకారా తల్లిరికే ముద్దియా ఇటొత్తలేదు అటొత్తలేదు. ఇక అదృష్టం ఏంటంటే సిమ్లు గరవలే, ఇంకా ఏం కలవాలి. మొత్తానికి ఇది రోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా కొత్త వీడియోలో వెళ్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.